వెల్కమ్ టు HTV. నేను మీ హేమమాలిని అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి ఫిల్మ్ అప్డేట్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని తెలుగులో ఎందుకు డబ్ చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఎందుకు డబ్ చేయలేదు అని ఫీల్ అవుతున్నాం అని అనుకుంటున్నారు. ఆ సినిమాయే చావా. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన కలిసి చాలా అద్భుతంగా అందరి ప్రజాదరణ పొందిన సినిమా చావా. సో శివాజీ గారి కొడుకైనటువంటి శంభాజీ జీవిత గాథని, అంటే ఎలాంటి ఒక పోరాటం చేశాడు, అన్సాంగ్ హీరోస్ లో శంభాజీ కథ ఎలా ఉంది అన్నది చాలా అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించారనమాట. సో చావా సినిమాలో అంత ఆదరణ పొందడానికి మెయిన్ రీజన్ ఆ ఫైనల్ సీన్ ఏదైతే ఉంటుందో, మన శంభాజీని ఎలా టార్చర్ చేసి ఎలా చేశారు అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించడం జనాల హృదయాల్ని కదిలించిందనమాట. సో దాంతో ఔరంగజేబ్ ఎంత నీచుడో అన్న ఇది తెలిసేటట్టుగా జనాలందరూ కూడా రియాక్ట్ అవడం, ఈ సినిమా తెలుగులో కావాలి, మాకు తెలుగులో డబ్ చేయండి అంటూ ఎక్కువ రిక్వెస్ట్లు రావడంతో ఎట్టకేలకి మూవీ సంస్థ అయితే స్పందించడం జరిగింది. సో గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన చావాని తెలుగులో March 7th కి అయితే రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి March 7th కి కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఏంటి అన్నది చూడాలి. ఇప్పటికే 300 క్రాస్ అయ్యి 500 crores క్లబ్ లోకి అయితే చావా లైక్ జాయిన్ అయిపోయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 13 days లో టాప్ లిస్ట్ లో ఉంది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా చావాయే హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. అయితే చావాకి విక్కీ కౌశల్ కి జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తారంటూ ఊహాగానాలు వినిపించినాయి. అవి ఆటల్లో అయితే నిజమైతే లేదు, బట్ రష్మిక మందన క్యారెక్టర్ కి ఈవెన్ రష్మిక చెప్తారో లేదో అయితే మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఈ చారిత్రాత్మక సినిమాని ఈగర్ గా థియేటర్స్ లో తెలుగు వర్షన్ లో చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేనైతే వెయిట్ చేస్తున్నా. మీరు కూడా వెయిట్ చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్ లో చావా తెలుగు వర్షన్ అని చెప్పి టైప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో HTV.